హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పెన్షన్ రీవెరిఫికేషన్ గురించి చాలా ముఖ్యమైన సమాచారం చెప్పబోతున్నా. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే మీ పెన్షన్ ఏమవుతుందో చాలామంది డౌట్ పడుతున్నారు కదా. అందుకే పూర్తిగా క్లారిటీగా చెబుతాను. సో మీరు పెన్షన్ రీవెరిఫికేషన్ చేయించుకోకపోతే మీకు నవంబర్ నెల పెన్షన్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏం చెయ్యాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రస్తుతం ప్రభుత్వం రీఅసెస్మెంట్ ప్రక్రియ మొదలుపెట్టింది. అంటే పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కానీ చాలామందికి ఇంకా లెటర్లు రాలేదు. వాళ్ళు మాకు నోటీసు రాలేదు కదా, ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది, మీకు నోటీసు రాకపోయినా మీ సచివాలయంకు వెళ్ళి నేను పెన్షన్ తీసుకుంటున్నాను, నా పేరు మీద ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా అని చెప్పి అడగాలి. సచివాలయంలో వాళ్ళు మీ పేరు, పెన్షన్ ఐడి చెక్ చేసి ఏదైనా నోటీసు ఉంటే వెంటనే చెబుతారు. వారు సూచించిన ఏరియా హాస్పిటల్ లేదా రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష పూర్తయిన తర్వాత ప్రభుత్వం మీ ఆరోగ్య స్థితిని, వికలాంగ పర్సంటేజ్ను నమోదు చేస్తుంది. ఆ తర్వాత మీ పెన్షను 3 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది. కానీ మీరు ఈ ప్రక్రియ చేయకుండా ఉంటే మీరు రాలేదు కాబట్టి మేము ఆపేశాం అని సింపుల్గా చెబుతారు. అప్పుడు మళ్ళీ పెన్షను రీయాక్టివేట్ చేయించుకోవడానికి చాలా తిప్పలు పడాలి. సో నవంబర్ నెల పెన్షన్లు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. వెంటనే వెళ్ళి రీవెరిఫికేషన్ చేయించుకోండి. ముఖ్యంగా వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు మేము వెళ్ళలేము అని చెప్పి అనకండి. ఏదో విధంగా ప్రూవ్ చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే మందుల ఖర్చులు, ఇంటి అవసరాలకు వచ్చే పెన్షన్ మొత్తం ఆగిపోతుంది. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు కదా, అది కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సామాజిక పెన్షన్లకు సంబంధించి 4,000 రూపాయలు ఇస్తారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.